ఎంత తిప్పలబడి పండించినా ఏమున్నది లాభం, అమ్ముకుందానికి పోతే అంతా ఆగమాగం. గిట్లనే ఉన్నది ఇప్పుడు రైతన్నల పరిస్థితి. ఎండకు ఎండి వానకు తడిసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను ఆఖరికి ఆటన లాభానికి కూడా అమ్ముకోలేకపోతుర్రు రైతన్నలు. ఆ రైతు ఈ రైతు అని కాదు, అందరి పరిస్థితి గిట్లనే ఉన్నది ఇప్పుడు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటే కూడా ఎందుకు అక్కెరక రాకుండా పోతున్నది కష్టం. చిన్నగా లేదు పోండి రైతన్నల గోస. బంగారం అటువంటి పంట పండించినా అడ్డికి పావు సేరు లెక్క అమ్ముకునే కథ అవుతున్నది. ఆఫీసర్ల లెక్కలేమో మస్తు పొడుగుంటున్నాయి, కానీ అమ్మనింకే పోతే కొనేటోళ్ళు ఇచ్చేది కోసరు పైసలే. ఏపీలో ఈసారి దగ్గర 4 లక్షల ఎకరాలలో మిరపిత్తనాలు చల్లిర్రు. పంట మంచిగానే పండింది. ఆఫీసర్ల లెక్క ప్రకారం కింటా మిరప 12 నుంచి 14,000 పలుకుతున్నదా అంటున్నారు. కానీ కొర్రీల మీద కొర్రీలు పెట్టి 9 నుంచి 11,000 ఇస్తున్నారట దళారులు. ఎకరానికి 2,75,000 పెట్టుబడి పెడితే 2 లక్షల చేతికి వస్తున్నాయట. తత్తిమదంతా నష్టమే అన్నట్టు. కూరగాయలు కూడా గింతే. బయట 20-30 రూపాయలకు కిలో అమ్ముకుంటారు గాని రైతులకు ఇస్తున్నది 4-5 రూపాయలే. 15 కిలోల పెట్టెకు 50 ఇస్తాం 60 ఇస్తాం అంటున్నారట. ఎంత ఘోరం చూడిర్రే. ఇట్లా ఒక్కటని కాదు, కందుల కాన్నుంచి పల్లీల దాకా అన్ని పంటలు నష్టానికి అమ్ముకుంటారట రైతన్నలు. ఆఫీసర్లు జెండా పాట వాడుడైతే మస్తు గట్టిగా వాడుతున్నారట గాని ఆఖరికి కొనే కాడికి పోతే గంత రాదు, ఇచ్చినంత తీసుకోండి అని రుబాబు చేస్తున్నారట దళారులు. తిప్పలవాడి పండించి కూరగాయలను బండ్లలో వేసుకొని మార్కెట్లకు పోతే దావ ఖర్చులకు కూడా పైసలు వస్తలేవు అట. ఎట్లా బాగుపడతాడు చెప్పుర్రి రైతు. ఏపీలనే కాదు తెలంగాణలో కూడా పరిస్థితి గిట్లనే ఉన్నదంటారు. ఇప్పటికన్నా జర సర్కారోళ్ళు ఆఫీసర్లు గట్టిగా పట్టించుకోవాలి, గిట్టుబాటు ధర ఇప్పియాలి అని కోరుతున్నారు రైతన్నలు. మరి ఏం చేస్తారు ఏమో గాని అందరికి అన్నం పెట్టేటోళ్ళకే లోకంలో ఎక్కలేని తిప్పలంతా వచ్చి పడుతుంటది కదా అనుకుంటారు పబ్లిక్.